WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రపంచ ఆరోగ్య సంస్థ 2021 నివేదికల ప్రకారం మన భారతదేశంలో ప్రతి 1,00,000 మందిలో ఎక్కువ మరణాలకు కారణమవుతున్న 10 వ్యాధుల గురించి ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. 10వ స్థానంలో ఉన్నది మధుమేహం మరియు డయాబెటీస్. డయాబెటీస్ వలన ప్రతి 1,00,000 మందిలో 20 మంది మరణిస్తున్నారు. అదేవిధంగా 9వ స్థానంలో చూసుకున్నట్టే రోడ్డు ప్రమాదాలు ఉన్నాయి. ఈ రోడ్డు ప్రమాదాల వల్ల ప్రతి 1,00,000 మందిలో 22 మంది మరణిస్తున్నారు. 8వ స్థానంలో చూసుకున్నట్లయితే దిగువ శ్వాసనాళ ఇన్ఫెక్షన్స్ అంటే ఊపిరితిత్తుల్లో నిమ్ము ఇన్ఫెక్షన్స్, దీని వలన ప్రతి 1,00,000 మందిలో 24 మంది మరణిస్తున్నారు. 7వ స్థానంలో చూసుకున్నట్లయితే కాలేయం సిరోసిస్, కాలేయం శాశ్వతంగా పనిచేయకుండా పోవడం వలన ప్రతి 1,00,000 మందిలో 25 మంది మరణిస్తున్నారు. 6వ స్థానంలో డయేరియా వ్యాధి, దీని వలన కలుషితమైన నీరు, శుభ్రత లోపం వలన ప్రతి 1,00,000 మందిలో 26 మంది మరణిస్తున్నారు. అదేవిధంగా 5వ స్థానంలో చూసుకున్నట్లయితే క్షయ వ్యాధి, టీబీ వ్యాధి వల్ల మాత్రమే ప్రతి 1,00,000 మందిలో సుమారు 29 మంది మరణిస్తున్నారు. ఇక 4వ స్థానంలో ఉన్నది బ్రెయిన్ స్ట్రోక్. ఈ బ్రెయిన్ స్ట్రోక్ వలన ప్రతి 1,00,000 మందిలో 49 మంది మరణిస్తున్నారు. ఇక 3వ స్థానం చూసుకున్నట్లయితే COPD, దీర్ఘకాలిక ఊపిరితిత్తుల వ్యాధి. దీని వలన ధూమపానం, గాలి కాలుష్యం వల్ల వచ్చే వ్యాధుల వలన ప్రతి 1,00,000 మందిలో 66 మంది మరణిస్తున్నారు. ఇక 2వ స్థానంలో చూసుకున్నట్లయితే ఇస్కెమిక్ హార్ట్ డిసీజ్, హార్ట్ అటాక్. ఈ హార్ట్ అటాక్ అనేది మన భారతదేశంలో ప్రతి 1,00,000 మందిలో 122 మంది మరణిస్తున్నారు. ఇక మొదటి స్థానంలో 2021 లెక్కల ప్రకారం COVID-19 ప్రతి 1,00,000 మందిలో 278 మంది మరణించారు. ప్రతి 1,00,000 మందిలో ఎంతమంది మరణిస్తుంటే మన భారతదేశంలో 147 కోట్ల మంది జనాభా ఉన్నారు. 147 కోట్ల మంది జనాభాలో ఇంకా ఎంతమంది ఇలా ఎన్ని లక్షల్లో ఎంతమంది మరణిస్తున్నారో మనం ఊహించుకోవచ్చు. ఇప్పుడు 2026లో మన భారతదేశం ఎదుర్కొంటున్న ఆరోగ్య సమస్యల గురించి కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరూ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలని కోరుకుంటూ మీ అజిత్. జై హింద్.